హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సేమ్ క్వశ్చన్, x minus a, x minus b, x minus c is equal to 11:9:5. అయితే a plus b plus c by 2 x వాల్యూ. సేమ్ క్వశ్చన్. మనకి ఇప్పుడు ఏం కావాలంటాడు? ఏబిసిల యొక్క నిష్పత్తి. ఇది వదిలేసే 9 + 7 ఎంత? 9 + 5 ఎంత? 14. ఓకేనా? 14. తర్వాత 9 వదిలేసే. 11 + 5 ఎంత? 16. 5 వదిలేసే. 11 + 9 ఎంత? 20. క్యాన్సిల్ అవుతుందిగా. 7, 8, 10. ఆన్సర్ ఎంత? 7:8:10. ఇది ఆన్సర్. 7:8:10 అదే ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చాలా 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 వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. చాలా చాలా మంచి క్వశ్చన్. మీరు 1కి 2 సార్లు అబ్జర్వ్ చేయాలి క్వశ్చన్. ఓకేనా? రైట్. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా. a minus b is to b is to a minus b, b minus c, c minus d is equal to 1:2:3. then a plus d is to c అయితే ఇక్కడ a plus d is to c ఎంత అని క్వశ్చన్ అడుగుతారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మంది అజ్యూమ్ లెక్క చేసుకుంటారు. అది అజ్యూమ్ లెక్క కూడా కాదు. కొంతమంది ఏమో ఈక్వేషన్ రూపంలో వెళ్తాడు. కావాలంటే ఈ లెక్కను తీసుకుపోయి వేరే దగ్గర ఎక్కడైనా మీరు ఏ విధంగా చెప్తారో ఒకసారి కనుక్కోండి. మనం ఏ విధంగా చెప్తామనేది చూడండి. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. ఏమి ఇచ్చిండమ్మా ఇక్కడ? ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఇక్కడ a minus d, b minus c, c minus d. అవునా కాదు? ఈ అన్నిటిని ప్లస్ చేస్తే బిది బి కదమ్మా. సారీ, a minus b. ఈ అన్నిటిని ప్లస్ చేస్తే ఇది 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 అప్పుడు ఏమవుతుంది? a minus d మిగులుతుంది. అవునా కదా? a minus d అంటే ఇవి అన్ని ప్లస్ చేయి. 1 + 2 ఎంత? 3. 3 + 3 ఎంత? 6. a minus d వాల్యూ ఎంత? 6 పార్ట్స్. ఇప్పుడు a minus d వాల్యూ 6 పార్ట్స్ అంటే a plus d వాల్యూ ఖచ్చితంగా 6 పార్ట్స్ కంటే ఎక్కువే ఉండాలి కదా? అవునా కదా? a minus d, a లో నుంచి d తీసేస్తే నీకు 6 పార్ట్స్ వచ్చినప్పుడు a plus d ఖచ్చితంగా 6 పార్ట్స్ కంటే ఎక్కువ ఉండాలి. పాయింట్ నెంబర్ 1. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? a plus d ఎంత? ఇక్కడ a plus d ఉంది. a plus d నేను ఎగ్జాంపుల్ a plus d ఉంది. అవునా కదా? ఇది ఎంత తీసుకోవడమే ఇంపార్టెంట్. a plus d ని ప్లస్ చేస్తే ఖచ్చితంగా c కంటే ఈ రెండు ఎక్కువ ఉండాల్సిందే కదా? అంటే a plus d ఎక్కువ ఉండి c తక్కువ ఉండాలి. ఆప్షన్ ఇది ఆన్సర్ అయితే కాదుగా. ఫస్ట్ ఆన్సర్, లాస్ట్ ఆన్సర్ కూడా కాదుగా. అంటే నాకు ఉన్న ఆన్సర్లు ఎంత? 2:1 అయినా ఉండాలి ఆన్సర్, లేదు అంటే 3:1 అయినా ఉండాలి ఆన్సర్. ఈ 2:1 ఏంటిది? a plus d. కానీ a plus d ఖచ్చితంగా ఎంత ఎక్కువ ఉండాలి? a plus d మామూలుగా ఎంత ఉండాలి మనకి? దాదాపు 6 కంటే ఎక్కువ ఉండాలి. అవునా కదా? ఇది 6 కంటే ఎక్కువ ఉండాలంటే ఇది 8 ఉండాలి, ఇది 4 ఉండాలి. అవునా కదా? ఫస్ట్ పాయింట్. ఇప్పుడు నాకు a plus d వాల్యూ 8 ఉందనుకున్నాను. నాకు ఏ వాల్యూ రావాలంటే 14/2 చేయి, రెండింటిని ప్లస్ చేయి. d రావాలంటే 8 - 2, 8 - 6 ఎంత? 2/1. అవునా? ఇది 7. ఏ వాల్యూ ఎంత? 7. d వాల్యూ ఎంత? సారీ, d వాల్యూ ఎంత? 1. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్కడ? a minus b, ఇక్కడ a minus b. c వాల్యూ ఎంత వచ్చిందమ్మా ఇక్కడ మనకి? c వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ మనకి? 4. c వాల్యూ 4. అవునా? a వాల్యూ వచ్చింది, d వాల్యూ వచ్చింది, c వాల్యూ ఆటోమేటిక్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ కనుక నీకు 1 రావాలి అంటే a minus b వాల్యూ 1 రావాలి అంటే
ఏ వాల్యూ 7 అయితే ఆటోమేటిక్గా బి వాల్యూ మనకి 6 ఉండాలి, అంటే అప్పుడే కదా మనకు వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏ వాల్యూ 7, బి వాల్యూ 6, సి వాల్యూ 4, డి వాల్యూ 1. ఇప్పుడు ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది గినక మనకి సాటిస్ఫై అయిందనుకో, అదే మనకు ఆన్సర్. సార్ ఇంత పెద్దగా అంటే ఇంత పెద్దగా మనము ఎగ్జామ్లో చేయాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా చూడండి. ఇట్లా చేయొద్దు, మీకు జస్ట్ ఎట్లా చేయాలో చెప్పినా చూడండి. చూడండి స్టార్ట్ చేసి ఇక్కడ మనకి ఎంత వచ్చింది, ఏ మైనస్ డి వాల్యూ ఎంత వచ్చింది, 6 పార్ట్స్ వచ్చింది, అవునా కదా? అంటే ఏ ప్లస్ బి ఖచ్చితంగా మనకి 6 కంటే ఎక్కువ ఉండాలి. ఈ రెండు అయితే ఆన్సర్లు అయితే కాదు, ఇగో ఇది కాదు ఆన్సర్, ఇది కాదు, అవునా కదా? ఇది తీసుకుంటే 8 అయినా తీసుకో, 8 అయినా తీసుకో, లేదు అంటే 10:5 అయినా తీసుకో. నేను ఇప్పుడు ఇది తీసుకుంటా చూడండి. అంటే మీరు ఫాస్ట్ క్యాల్కులేషన్ ఉండాలి. ఇప్పుడు ఏ ప్లస్ డి నేను 10 తీసుకుంటా, అవునా కదా? ఎప్పటికైనా పెద్ద వాల్యూ నుంచి చిన్నది తీసేయాలి కదా. ఇందాకనేమో నార్మల్ గా చెప్పినా, ఇప్పుడు నీట్ గా చెప్తా. పెద్ద వాల్యూ నుంచి చిన్నది, ఎప్పటికైనా పెద్ద వాల్యూ రావాలి అంటే ఈ రెండింటిని ప్లస్ చేయి. ప్లస్ చేస్తే ఎంత, 16/2. 16/2 అంటే ఎంత, 8. 8 ఎవరు పెద్ద వాల్యూ, 8 ఎవరు పెద్ద వాల్యూ. చిన్న వాల్యూ రెండింటిని కలిపితే 10 కావాలన్నప్పుడు ఇది చిన్న వాల్యూ 2 అయిపోతుంది కదా, చిన్న వాల్యూ 2. నీకు సి వాల్యూ ఎంత వచ్చింది, 5 వచ్చింది, అవునా కాదు? కథం. ఇప్పుడు నీకు ఏ మైనస్ బి వాల్యూ 1 పార్ట్ వస్తే, ఏ వాల్యూ ఇక్కడ 8 అయితే బి వాల్యూ 7 అన్నట్టే కదా, నీకు బి వాల్యూ కూడా వచ్చేసి, అవునా కాదు? ఇప్పుడు గినక నువ్వు తీసుకున్న అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేసినాయి అనుకో, అదే ఆన్సర్. బి మైనస్ సి, బి మైనస్ సి ఎంత, 5. 7 మైనస్ 5 ఎంత అమ్మా, 2, అవునా కాదు? తర్వాత సి మైనస్ డి, సి ఎంత అమ్మా, 5, డి ఎంత, 2. 5 మైనస్ 2 అంటే 3 వచ్చేసి, అంటే అన్ని సాటిస్ఫై అయిపోయింది. అంటే నువ్వు తీసుకుంటే 8 అయినా తీసుకోవాలి, 4 అయినా తీసుకోవాలి, లేదు అంటే 10 అయినా తీసుకోవాలి, 5 అయినా తీసుకోవాలి. ఈ విధంగా ఫాస్ట్ క్యాల్కులేషన్స్ ఉండాలి. ఎగ్జామ్ లో ఇంత నీట్ గా కూడా మనం చేయొద్దు. ఎగ్జామ్ లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఒక్క లెక్క చాలా మందిని గజిబిజి చేస్తారు. చాలా మంది ఈక్వేషన్ ఫార్ములాస్ తీసుకుంటారు. ఎప్పటికైనా మీరు గుర్తు పెట్టుకోండి, ఎప్పటికైనా మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి. ఏ ప్లస్ బి గినక, ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి గినక 100 రూపాయలు ఉంటే, ఏ మైనస్ బి గినక 10 రూపాయలు ఉంటాయి. ఇక్కడ ఇది సరి సంఖ్య ఉంటే ఇది కూడా సరి సంఖ్యనే ఉండాలి. ఎందుకో చెప్తా చూడండి. దీని మీద ఒక మార్క్ ఎగ్జామ్ లో వస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ప్లస్ బి గినక 70 రూపాయలు ఉన్నాయి, ఏ మైనస్ బి దగ్గర డిఫరెన్స్ 40 రూపాయలు ఉంది. ఏ వాల్యూ ఎంత అంటాడు, ఏ వాల్యూ ఎంత అని అంటాడు. నీకు పెద్ద వాల్యూ రావాలంటే ఈ రెండింటిని ప్లస్ చేయి. 70 + 40 ఎంత, 110. 110ని బై 2 చేయి, 55. అంటే ఏ వాల్యూ 55 వచ్చేసి. ఏ వాల్యూ 55 వస్తే ఆటోమేటిక్ గా బి వాల్యూ ఎంత వస్తుందమ్మా, 50, అవునా? అంటే ఉంటే ఈ రెండు సరి సంఖ్యలైనా ఉండాలి, లేదు అంటే బేస్ సంఖ్య అయినా ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి వాల్యూ 15 అనుకుందాం, ఏ మైనస్ బి వాల్యూ 5 అనుకుందాం. పెద్ద నెంబర్ కావాలి. 15 + 5 ఎంత, 20. 20 బై 2 చేయి, 10. అంటే పెద్ద వాల్యూ 10 అయితే చిన్న వాల్యూ 5. అంటే ఇక్కడ ఉంటే రెండు సంఖ్యలు సరి సంఖ్య అయినా ఉండాలి, లేదు అంటే రెండు సంఖ్యలు బేస్ సంఖ్య అయినా ఉండాలి. అంతేకాని మీరు ఇక్కడ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఒక సరి సంఖ్య ఒక బేస్ సంఖ్య తీసుకుంటా. ఏ ప్లస్ బి వాల్యూ 30 అయితే, ఏ మైనస్ బి వాల్యూ 15 అయితే ఏ వాల్యూ ఎంత? ఇప్పుడు చూడండి ఎంత, 30 + 15 ఎంత, 45. 45 బై 2 ఎంత, 22.5. అంటే ఒక సరి సంఖ్య ఒక బేస్ సంఖ్య ఉంటే ఖచ్చితంగా ఆన్సర్లు దేంట్లో ఉంటాయి, పాయింట్స్ లో ఉంటాయి. అదే రెండు సరి సంఖ్యలు ఉంటే ఆన్సర్లు డైరెక్ట్ నెంబర్లు వస్తాయి. అదే రెండు బేస్ సంఖ్యలు ఉంటే ఆన్సర్లు ఖచ్చితంగా బేస్ సంఖ్య వస్తాయి. రెండు కూడా బరాబర్ వస్తాయి. కానీ ఒక సరి సంఖ్య
ఒక బేసి సంఖ్య ఉంటే ఖచ్చితంగా దేంట్లో వస్తాయి, పార్ట్స్లో వస్తాయి. ఇప్పుడు నేను చూడగానే ఆన్సర్ ఇప్పుడు చూడు మీకు ఎంత సింపుల్గా అయిపోతుందో. చూడు ఇప్పుడు మీకు ఎంత సింపుల్ అయిపోతుందో. ఇందాక మనకు ఏ మైనస్ డి వాల్యూ ఎన్ని వచ్చినాయి, 6 పార్ట్స్ వచ్చినాయి. అంటే ఏ ప్లస్ డి ఖచ్చితంగా సరి సంఖ్య అయి ఉండాలి. మళ్ళీ ఈ రెండిట్లో సరి సంఖ్య ఇదే కదా, సో అది డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. చూసారా, ఈ లెక్కగా నేను దాదాపు 10 నిమిషాలు చెప్పిన, అన్ని క్లియర్గా చెప్తే ఎంత డేట్ ఈజీ ఉందో చూసారా. ఒకసారి ఈ లెక్కను బయటికి పోయి ఎలా చేస్తారో ఒకసారి కనుక్కో. ఓకేనా, నేను క్లారిటీ ఇచ్చేసిన, చూసుకో. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక స్కూటర్ మరియు టెలివిజన్ల ధరల నిష్పత్తి 3:2. స్కూటర్ ధర టెలివిజన్ ధర కన్నా 10,000 ఎక్కువ అయితే అప్పుడు స్కూటర్ ధర ఎంత అని క్వశ్చన్ ఇచ్చాను. ఇది చెప్పాలి అంటే ఫస్ట్ ఒక చిన్న ఇంట్రొడక్షన్ చెప్తా చూడండి. A:B వాల్యూ 5:7 అయితే నేనంతా నాన్ మ్యాథ్స్లో కూడా చెప్తాను. ఏ వాల్యూ 20 అయితే బి వాల్యూ ఎంత అని క్వశ్చన్ మార్క్. ఓకేనా, ఏ వాల్యూ అంటే 5 పార్ట్స్ వాల్యూ 20 అయితే 5 పార్ట్స్ వాల్యూ 20 అయితే 5 1s 5 4s, ఈ 4ని దీంతో ఇంటూ చేయాలి, అప్పుడు ఎంత అవుతుంది 28. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఇది ఒక మెథడ్. A:B వాల్యూ 5:7 అయితే ఏ కన్నా బి 8 రూపాయలు ఎక్కువ అయితే, ఏ కన్నా బి ఎన్ని రూపాయలు, 8 రూపాయలు. ఒకరికంటే ఒకరు ఎక్కువ అయితే ఒకరికంటే ఒకరు తక్కువ అయినా కూడా డిఫరెన్సే కదా. అంటే డిఫరెన్స్ ఎన్ని, 8 రూపీస్. డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్, 2 పార్ట్స్. అంటే 2 పార్ట్స్ వాల్యూ 8 రూపీస్ అయితే ఇది 1s, ఇది 4s. 5 4s ఎంత, 20. 7 4s ఎంత, 28. ఓకేనా. A:B = 5:7 అయితే ఇద్దరి దగ్గర కలిపితే 48 రూపాయలు. కలిపితే అన్న, ఇదేమో డిఫరెన్స్, ఇదేమో కలిపితే. కలిపితే ఎన్ని పార్ట్స్, 12 పార్ట్స్. 12 పార్ట్స్ వాల్యూ 48 అయితే ఏ వాల్యూ 5 పార్ట్స్ ఎంత, ఇది 1s, ఇది 4s. 5 4s ఎంత, 20. 4 7s ఎంత, 20. అన్నీ వచ్చేసి. సో ఇది రేషియో ప్రపోర్షనే కాదమ్మా, ఈచ్ అండ్ ఎవ్రీలో మనకి ఇది పనికొస్తుంది. ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం. చూడండి, ఇక్కడ చూడండి. ఒక స్కూటరు మరియు టెలివిజన్ సెట్ల ధరల నిష్పత్తి 3:2. స్కూటర్ ధర టెలివిజన్ కన్నా 10,000 ఎక్కువ అయితే, 10,000 అనేది నేను 10 రూపాయలు తీసుకుంటాను, 10,000 ఎక్కువ అయితే అప్పుడు స్కూటర్ ధర ఎంత. స్కూటర్ మరియు టెలివిజన్ ధరల నిష్పత్తి 3:2. ఇది స్కూటర్, ఇదేంటి టెలివిజన్ అన్నమాట. దీనికంటే ఇది ఎక్కువ అంట. ఎంత ఎక్కువ ఉంది, 1 పార్ట్ ఎక్కువ ఉంది. ఆ 1 పార్ట్ వాల్యూ ఎంత అంటుండు, 10 రూపీస్ అంటుండు. నేను 10,000 అని 10 రూపీస్ అంటు. ఎంతలో క్యాన్సిల్ అవుతుంది, ఇది మనకి 10 తోటి క్యాన్సిల్ అవుతుంది. 10 3s ఎంత, 30. 10 2s ఎంత, 20. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏమంటుండు, స్కూటర్ ధర ఎంత, స్కూటర్ ధర ఎంత. 30 ఎక్కడ ఉంటే అదే మన. ఓకే, 30 ఎక్కడ ఉంటే అదే మన ఆన్సర్. ఈ విధంగా అనమాట. రైట్, చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్.